తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో త్రిముఖపూర్లో అస్తం పార్టీ మెజార్టీ సీట్లు సాధించడంతో బీఆర్ఎస్ రెండవ స్థానానికి పరిమితమవడంతో అధికారాన్ని కోల్పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే ఓటమి నుండి తేరుకోలేక డైలమాలో ఉన్న బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి పోయిన ఇజ్జత్ని కాపాడుకోవాలని చూస్తున్న క్రమంలో లోక్సభ ఎన్నికల ముందు బట్టి అడ్డా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ గుటికి 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు వైరాలోని బట్టి విక్రమార్క నివాసంలో వీరికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా బీఆర్ఎస్ స్థానిక నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నేత కాపు సీతాలక్ష్మిపై గతంలో అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని అసమ్మతి కౌన్సిలర్లు కోరారు. ఈ క్రమంలో ఈ నెల 19న కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస పరీక్ష జరగనుంది. అవిశ్వాస పరీక్ష సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రస్తుతం టెన్షన్లో ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సహా బీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్లు ఆలోచిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే 9 స్థానాల్లో కాంగ్రెస్కి పట్టం కట్టారు ఖమ్మం ప్రజలు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ఖమ్మం ప్రజలను ఇచ్చిన తీర్పును అనుకూలంగా ఖమ్మం జిల్లా నుంచి 3 నేతలకు మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదిలా ఉండగా ఖమ్మంలో ఎలాగైనా గులాబీ జెండా ఎగరవేద్దామని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి ఆ జిల్లాలో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. బారస కౌన్సిలర్ల రాజీనామాతో ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.